హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా నోట్స్ ప్రిపేర్ చేసి క్లియర్గా ప్రతి పాయింట్ మీకు అందించడం జరుగుతుంది. కావున ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం 3వ తరగతి తెలుగు ఎస్సీఆర్టీ తెలుగు టెక్స్ట్ బుక్లోని ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని క్లియర్గా నేర్చుకుందాం. వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. మనం పలికే ధ్వనులకు గుర్తుల్ని ఏర్పరచుకున్నాం. ఈ గుర్తులనే అక్షరాలు అంటాం. ఆ అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటున్నాం. వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. కా నుండి రౌతి వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. దీన్ని బండిరా అని కూడా పిలుస్తారు. అరసున్న సున్నా విసర్గలను ఉభయాక్షరాలు అంటారు. అచ్చులు ఏమేమి ఉన్నాయంటే ఆ ఈ ఉ రు ఏ ఐ ఓ ఔ. ప్రస్తుతం ఈ అచ్చుల్ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. వీటిని మనం అచ్చులు అంటారు. ఒక వస్తువు పేరు తెలిపే పదాన్ని ఏకవచనం అంటారు. ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉన్న పదాన్ని బహువచనం అంటారు. ఇప్పుడు ఒక పదం ఉందనుకో, దాన్ని ఏకవచనం అంటారు. ఎగ్జాంపుల్, పాము ఉందనుకో, అది ఏకవచనం. పాములు ఉందనుకో, అది బహువచనం. ఇక్కడ చూడండి, చిత్రాలు గీసే వారిని చిత్రకారులు అంటారు. నాట్యం చేసేవారిని నర్తకులు, పాటలు పాడేవారిని గాయకులు, పుస్తకాలు చదివేవారిని పాఠకులు, ఆటలు ఆడేవారిని ఆటగాళ్ళు, రచనలు చేసేవారిని రచయితలు అంటారు. అదే లేడీస్ అయితే రచయిత్రి అంటారు. ఇక్కడ చూడండి, క గ చ జ ట డ త ద ప బ వంటి అక్షరాలను తేలికగా పలుకుతాం. వీటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. వీటిని మనం ఒత్తి పలకట్లేదు, నార్మల్గా క గ చ ఇలా పలుకుతున్నాం కదా. ఇలా మనం ఈజీగా పలికే వాటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ వీటిని మనం ఒత్తి పలుకుతున్నాం. ఇలాంటి అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. నెక్స్ట్ మనం పండగల గురించి తెలుసుకుందాం. 3వ తరగతి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పండగలు: చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి ఉగాది. మనం చైత్రమాసంలో వచ్చే మొదటి తిథి పాడ్యమి రోజు ఉగాది పండగను జరుపుకుంటాం. ఉగాది తర్వాత 9 రోజులకు అంటే చైత్రమాస శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాం. నెక్స్ట్ ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున విజయదశమి జరుపుకుంటాం. మనం దసరా పండుగ అని కూడా పిలుస్తాం. దసరా తర్వాత 20 రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటాం. నెక్స్ట్ భాద్రపద మాసం శుద్ధ చవితి రోజున వినాయక చవితి పండుగని జరుపుకుంటాం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. దీన్ని మనం మకర సంక్రాంతి అని కూడా పిలుస్తాం. శివలింగోద్భవం జరిగిన రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటాం. తర్వాత రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. ఈ రంజాన్ నెలలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఆవిర్భవించింది. అందుకే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి నెల చివరన ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగను జరుపుకుంటారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్, మొహర్రం పండుగలు కూడా ముస్లిమ్స్ జరుపుకుంటారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను యేసుక్రీస్తు జన్మించిన రోజుగా జరుపుకుంటారు. లంబాడీల తీజ్ పండగ, ఇది కన్నె పిల్లలు జరుపుకునే పండగ. ఇది బొడ్డెమ్మ పండుగ వంటిది. అంటే మన బతుకమ్మ కంటే ముందు
బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటాం కదా, అలాగే లంబాడీలు కూడా తీజ్ పండుగను జరుపుకుంటారు. తండాలోని ఆడపిల్లలందరూ శీతల భవానీకి పూజ చేసిన తర్వాత ఈ పండగ జరుపుతారు. తీజ్ పండగ లంబాడీలు జరుపుకునే పండగ అని తెలుసుకున్నాం కదా. అది ఎలా జరుపుకుంటారంటే, అడవిలో దొరికే దూసేరు తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు. 9వ రోజున ఆడపిల్లలు ఆ మొలకెత్తిన నారును అన్నదమ్ములకిచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలను నిమజ్జనం చేస్తారు. ఈ విధంగా లంబాడీలు తీజ్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే, బొడ్డెమ్మ అనేది ఆడపిల్లల పండుగ. కన్నపిల్లలు తమ పెండ్లి ఘనంగా మంచిగా జరగాలని జరుపుకుంటారు. ఈ పండగ భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది. ఈ పండగ భాద్రపద బహుళ అమావాస్యకు ముందే ప్రారంభమవుతుంది. 9 రోజులు ఆడి పాడి అమావాస్యకు ముందే బొడ్డెమ్మలను నిమజ్జనం చేస్తారు. పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపల చెట్టు పెడతారు. అక్కడే గౌరమ్మను పెట్టి పూలతో అలంకరించి ఆడుకుంటారు. ఇది బంజారాల తీజ్ పండుగను పోలి ఉంటుంది. 3వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో మనకు చెరువుల గురించి, జలపాతాల గురించి కూడా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. వాటిని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లక్నవరం చెరువు. ఇది జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో ఉంది. ఇది హైదరాబాదుకు 212 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వరంగల్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ లక్నవరం చెరువును కాకతీయ రాజులు తవ్వించారు. ఎక్కువ వాననీటిని నిల్వ ఉంచే చెరువుగా ఇది పేరు పొందింది. ఈ లక్నవరం చెరువు ఎక్కువ వాననీటిని నిల్వ ఉంచుతుందంట. ఈ చెరువులో 13 ద్వీపాలు ఉన్నాయి. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 3 ద్వీపాలను కలుపుతూ రోప్వే ఏర్పాటు చేసింది. ఈ చెరువులో 13 ద్వీపాలు ఉన్నాయంట. అందులో 3 ద్వీపాలను కలుపుతూ మన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ రోప్వే ఏర్పాటు చేసింది. నెక్స్ట్ కుంటాల జలపాతం. ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు. ఇది మన రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతం. కుంటాల జలపాతం మన రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతం. ఇది నిర్మల్ జిల్లాలో ఉంది. ఇది ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది. పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు చెబుతారు. అందుకే మొదట్లో దీనిని కుంతల అని పిలిచేవారట. రాను రాను కుంటాలగా మారింది. ఇది నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే 44వ జాతీయ రహదారి మీద ఉన్న నేరడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దాదాపు 145 అడుగులు లేదా 45 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ జలపాతం పక్కనే లోతైన నీటి గుండాలు ఉన్నాయి. ఇక్కడ నీరు ప్రవహిస్తున్న చోట ఒక గుహ ఉంది. అందులో పురాతనమైన శివలింగం ప్రతిష్ఠితమై ఉంది. నెక్స్ట్ నాగార్జున సాగర్. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం. ఇది నల్గొండ జిల్లాలో కృష్ణానది మీద దీన్ని నిర్మించారు. 1955లో భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దీన్ని శంకుస్థాపన చేశారు. ఇక్కడి నుండి 14 కిలోమీటర్లు లాంచ్లో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ వస్తుంది. ఇక్కడ పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాలలో అనేక బౌద్ధ శిల్పాలు దొరికినవి. అవి క్రీస్తు శకం 1 నుంచి 3వ శతాబ్దం కాలం నాటివని తెలుస్తుంది. ఇక్ష్వాక రాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పరిపాలించారు. ఇక్ష్వాక రాజులు నాగార్జున సాగర్ అనే ప్రాంతాన్ని విజయపురి అనే పేరుతో పరిపాలించారట. నాగార్జున సాగర్ నుండి 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అనుపు అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇది భారతదేశంలోనే 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్.
నాగార్జున సాగర్ అనేది మన ఇండియాలోనే 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. మరి ఫస్ట్ బాక్రానంగల్ ప్రాజెక్ట్, సెకండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఇక్కడ రోజు 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మనకు ఇలాంటి పద్యాలు ఇచ్చి ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు కాబట్టి టెట్కి కానీ డిఎస్సి కానీ ఇలాంటి పద్యాలు కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కూడా వదిలిపెట్టదు కాబట్టి వీటిని కూడా ఒకసారి చూసుకోండి. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. అవేంటంటే మన రాష్ట్ర జంతువు జింక తెలంగాణ ప్రజల భోలాతనానికి, ప్రేమకు గుర్తు. మన రాష్ట్ర పక్షి పాలపిట్ట అనేది స్వేచ్ఛకు చిహ్నం. మన రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, దీన్ని మనం శమీ వృక్షం అని కూడా అంటాం. మన రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వులకు ఔషధ గుణం ఉన్నది, అందుకే వీటిని బతుకమ్మను పేర్చి చెరువులో వదులుతారు. నెక్స్ట్ మన జాతీయ చిహ్నాలు. మన జాతీయ పక్షి నెమలి, మన జాతీయ జంతువు పులి, మన జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ పుష్పం తామర, జాతీయ ఫలం మామిడి పండు. మన జాతీయ పతాకంలో 3 రంగులు ఉన్నాయి. ఒకటి కాషాయ రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు. కాషాయ రంగు అనేది త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. తెలుపు రంగు అనేది శాంతికి, సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ రంగు నమ్మకానికి, సమృద్ధికి, భూమికి సంకేతం. జెండా మధ్యలో నీలి రంగులో ఉన్న అశోక చక్రంలో 24 ఆకులు ఉన్నాయి. ఈ 24 ఆకులు 24 గంటలకు, క్రమశిక్షణకు, ధర్మానికి సంకేతం. ఇది సూర్యబింబానికి సూచిక. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని మనం ద్విత్వాక్షరాలు అంటారు. అంటే మాకు మా ఒత్తు, నా ఒత్తు, మళ్ళీ మాకు మా ఒత్తు, కావత్తు. ఇలా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వాక్షరాలు అంటారు. నెక్స్ట్ ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే సంయుక్తాక్షరాలు అంటారు. అంటే ఒక హల్లుకు అదే హల్లు కాకుండా వేరే ఏదైనా హల్లు ఒత్తుగా చేరితే, ఇప్పుడు షాకి అన ఒత్తు, సి రావత్తు, షాకి మా ఒత్తు. ఇలా ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఒక హల్లుకు 2 ఒత్తులు చేరితే సంశ్లేషాక్షరాలు అంటారు. ఇక్కడ చూడండి, రాష్ట్రం, శాస్త్రం, షాకి టావత్తు రావత్తు, సాకి తావత్తు రావత్తు. ఇలా ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు చేరితే వాటిని సంశ్లేషాక్షరాలు అంటారు. ద్విత్వం అంటే ఒక హల్లుకు అదే ఒత్తు చేరితే ద్విత్వం, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే సంయుక్తం, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు చేరితే సంశ్లేషం. నెక్స్ట్ గాంధీజీ గురించి కొంచెం మ్యాటర్ ఉంది, ఇక్కడ చూద్దాం. ఈయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు. ఈయన తండ్రి కరమ్చంద్ గాంధీ, తల్లి పుత్లిబాయ్, భార్య కస్తూరిబాయ్.
ఇక్కడ ఇంత మాత్రం ఉంది. నెక్స్ట్ బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయం రాసింది కపిలవాయి లింగమూర్తి. ఇది 3వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో చివరిలో ఉంది వెనకాల. కాబట్టి మనం ప్రతి పాయింట్ క్షుణ్ణంగా నేర్చుకోవాలి కాబట్టి ఇది కూడా నేర్చుకుందాం. బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయం రాసింది కపిలవాయి లింగమూర్తి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.